వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటీవల IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారంగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానానికి చేరిందని చెప్పేసి ఆ నివేదిక ద్వారా మనకు తెలిసింది. ఇది ప్రతి భారతీయుడికి కూడా చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ న్యూస్ రావడం అనేది ప్రతి భారతీయుడిని పులకరింపజేసింది. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశం వాస్తవానికి 6వ స్థానంలో ఉండే, ఒక దశాబ్ద కాలం క్రితం అంటే 10 సంవత్సరాల క్రితము భారతదేశము 10వ స్థానంలో ఉండేది. తర్వాత 6వ స్థానానికి వచ్చినాము. ఇప్పుడు మనము 6వ స్థానం నుంచి 5వ స్థానానికి, ఇప్పటివరకు 5వ స్థానంలో ఉన్నటువంటి బ్రిటన్ను మనం వెనక్కి నెట్టి మనం 5వ స్థానానికి వచ్చినాము. దాదాపు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించినటువంటి బ్రిటన్ను మనము వెనక్కి నెట్టి 6వ స్థానానికి బ్రిటన్ని వెళ్ళగొట్టి మనం 5వ స్థానాన్ని ఆక్రమించినాము. మరొక సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే రాబోయేటటువంటి సమీప భవిష్యత్తులో అంటే రాబోయేటటువంటి ఒక 5-6 సంవత్సరాలలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము 4వ స్థానంలో ఉన్నటువంటి జర్మనీ కానీ 3వ స్థానంలో ఉన్నటువంటి జపాన్ కానీ మనము సమీప భవిష్యత్తులోనే వెనక్కి నెట్టి 3వ స్థానానికి చేరేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం అమెరికా, 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. అయితే అమెరికాను చైనాను అందుకోవటం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకంటే 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశానికి, 4వ స్థానంలో ఉన్న జర్మనీకి, 3వ స్థానంలో ఉన్న జపాన్కి మధ్య తేడా చాలా తక్కువగా ఉందండి. ఇప్పుడు ఈ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను మనం ఎట్లా లెక్కిస్తాము? జీడిపి వాల్యూ ఆధారంగా. సో దాని ప్రకారం చూసినట్టయితే ఈ 3 దేశాలకు అంటే భారత్, తర్వాత జర్మనీ, తర్వాత జపాన్ దేశాలకు మధ్య అంతరం చాలా తక్కువ ఉంది. బట్ మొదటి స్థానంలో ఉన్న అమెరికా కానీ, 2వ స్థానంలో ఉన్న చైనాకి ఆ దేశాలు ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాయండి. సో మనం ఎందుకు 3వ స్థానంలోకి రావడానికి అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నట్టే, ప్రస్తుతము ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అంటే గ్రోత్ రేటు, ఎకానమిక్ గ్రోత్ రేట్ అంటాము, ఆర్థిక వృద్ధి రేట్ అనేది అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే ఎక్కువ ఉందండి. అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, మిగతా బ్రిటన్ కానీ, మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో కూడా కంపేర్ చేసినట్లయితే ఇండియాలోనే ఎకానమిక్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ గ్రోత్ రేట్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే మనము రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలోనే అటు జర్మనీని అంటే 4వ స్థానంలో ఉన్నటువంటి జర్మనీని, 3వ స్థానంలో ఉన్నటువంటి జపాన్ను వెనక్కి నెట్టి మనం 3వ స్థానానికి చేరేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వార్త ప్రతి భారతీయుడిని పులకరింపజేస్తుంది. సరే, ఇది ఇలా ఉంచినట్లయితే నేను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లిస్టులో ఏ దేశాలు ముందున్నాయని మనం చూసినట్లయితే ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా, ఆ తర్వాత జపాన్కి వచ్చేసరికల్లా నాకు సడన్గా ఆగిపోయినా నేను. జపాన్ ఏంది? అఫ్కోర్స్ జపాన్ అభివృద్ధి చెందినటువంటి దేశమే, కానీ చాలాసార్లు నేను అనుకున్నా జపాన్ ఎందుకు ఇంత అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది అని చాలాసార్లు ఆలోచించడం. కానీ ఈ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో జపాన్ 3వ స్థానంలో ఉంది అని తెలిసిన తర్వాత జపాన్ యొక్క ప్రొఫైల్ మొత్తం ఒకసారి సెర్చ్ చేసినానండి. అసలు ఏంది ఆ దేశం పరిస్థితి ఏంది? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే జపాన్ అనేది భారతదేశంతో పోలిస్తే చాలా చిన్న దేశం. భారతదేశంలో మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంత ఉంటుంది, జనాభా కూడా చాలా తక్కువ. అదేవిధంగా జపాన్ దేశం ఉన్నటువంటి భూభాగం అనేది వ్యవసాయానికి పెద్దగా అనుకూలమైనటువంటి ప్రాంతం కాదు. సారవంతమైనటువంటి నేలలు లేవు, చాలా పొడవుగా ప్రవహించి డెల్టాలు ఏర్పరిచేటటువంటి నదులు లేవు, పెద్ద పెద్ద నదులు లేవు. భారతదేశంలో ఉన్నటువంటి గంగా కానీ, తర్వాత మన గోదావరి నది కానీ, కృష్ణానది లాంటి సస్యశ్యామలం అంటే నేలను సస్యశ్యామలం చేసేటువంటి నదులు పెద్దగా లేవు. ఖనిజ వనరులు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఖనిజ వనరుల లభ్యత అనేది చాలా అవసరం. ఆ ఖనిజ వనరుల లభ్యత లేదు. మరి ఏ విధంగా ఇంత అభివృద్ధి సాధ్యమైందని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. అయితే ఈ 2-3 రోజుల్లో నేను కొంత సెర్చ్ చేసిన జపాన్ గురించి. చూసినట్టయితే అసలు ఇండియాకి జపాన్కి కంపేర్ చేసినట్టయితే, అలా అని మనం ఇండియాని తక్కువ చేసి చూడటం అని కాదు, కానీ మంచి అనేది ఏ దేశంలో ఉన్నా కూడా మనం గ్రహించాలి, ఆ దేశాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రపంచంలోని అన్ని దేశాలకు జపాన్ అనేది ఒక స్ఫూర్తిదాయకమైన దేశం అన్న విషయము నేను బాగా గ్రహించినండి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే అభివృద్ధి చెందటానికి ఏమాత్రం అవకాశాలు లేని అటువంటి దేశము జపాన్ నిజం చెప్పాలంటే. అయినా కూడా ఆ ప్రతికూలతలను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ఇది ఎలా సాధ్యమైంది అనేది నన్ను బాగా ఆలోచింపజేసింది. చూసినట్లయితే జపాన్ దేశము ఏరియా అంటే జపాన్ యొక్క విస్తీర్ణం చూసినట్లయితే
మనతో పోలిస్తే చాలా చిన్న దేశం అండి. జపాన్ యొక్క విస్తీర్ణం చూసినట్టయితే 3,77,000 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో చూసినట్టయితే అతిపెద్ద దేశాల్లో 62వ స్థానంలో ఉంది జపాన్. అదే ఇండియా చూసినట్టయితే 32,77,000 చదరపు కిలోమీటర్లు. వాళ్ళు 3 లక్షలు ఉంటే మనం 32 లక్షలు ఉన్నాం. అంటే మనలో 10వ వంతు. జపాన్ వాళ్ళు 62వ స్థానంలో ఉంటే మనము విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉన్నాం. 7వ అతిపెద్ద దేశం విస్తీర్ణ పరంగా. అదేవిధంగా జనాభా చూసినట్టయితే జపాన్ యొక్క జనాభా 12 కోట్లండి. మన జనాభా రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 140 కోట్లు దాటింది. 140 కోట్లు మనది, 12 కోట్లు జపాన్ది. మానవ వనరులు కూడా ఒక దేశం అభివృద్ధి చెందడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. జనాభా ఎక్కువ ఉండటం కూడా ఒక రకంగా అడ్వాంటేజే. ఆ జనాభాను సరైనటువంటి రీతిలో వినియోగించుకుంటే, వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే ఆ దేశము బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇటీవల చూసినాం, రష్యా దేశము అతి తక్కువ జనాభా వల్ల వెనుకబడిపోతుంది. కాబట్టి ఎక్కువ మంది సంతానాన్ని కంటే వాళ్ళు బిరుదులు ఇస్తూ రష్యా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువ మంది జనాభా కనండి, 10 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు కన్నట్లయితే ఆ మదర్ హీరోయిన్ అనేటటువంటి బిరుదు రష్యాలో ఇస్తున్నారు. అంటే ఏంది, తక్కువ జనాభా వల్ల ఆ దేశం బాగా సఫర్ అవుతుంది. అంటే జనాభా ఉంటే ఆ జనాభాను సరైనటువంటి రీతిలో వినియోగించుకుంటే, అందుకే హ్యూమన్ రిసోర్స్ అంటారు. మానవ వనరులు అభివృద్ధి చెందడానికి మనుషులు కూడా వనరులుగా ఉపయోగపడతారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా చూసినట్టయితే మనకి మానవ వనరులు కూడా చాలా 140 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి 12 కోట్లు ఉంటాయి. అందులోనూ మళ్ళీ పనిచేసేటటువంటి కార్మిక శక్తి మన దేశంలో ఎక్కువ ఉన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలతో పోల్చినట్టయితే మనకి 15 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల మధ్య గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు పనిచేసే వయసు అనుకున్నాం కదా. వాళ్ళు భారతదేశంలో, ప్రపంచంలో, ఈవెన్ చైనాకు కూడా ఆ పనిచేసేటటువంటి గ్రూపు అంతమంది చైనాకు కూడా లేరు, మన భారతదేశానికి ఉన్నంత. అదేవిధంగా జపాను జనసాంద్రత చూసినట్టయితే మనకి జపాన్కి 332 మంది అండి జనసాంద్రత. ప్రతి చదరపు కిలోమీటర్కు ఉండేటువంటి జనాభాని జనసాంద్రత అంటాం. పాపులేషన్ డెన్సిటీ 332 ఉంటే మన భారతదేశంలో వచ్చినట్టయితే 417, 417 జనసాంద్రత. అదేవిధంగా జీడిపి చూసినట్లయితే, ఎందుకంటే అభివృద్ధికి జీడిపి కూడా ఒక ప్రామాణికంగా మనం తీసుకుంటున్నాం. జీడిపి చూసినట్టయితే జపాన్ యొక్క జీడిపి చూసినట్టయితే $6.11 ట్రిలియన్, బిలియన్లు కాదు ట్రిలియన్స్, $6.11 ట్రిలియన్ అండి జపాన్ది. అదే భారతదేశానికి చూసినట్టయితే మన భారతదేశం యొక్క జీడిపి 3.52. వాళ్ళు 6 ట్రిలియన్లు ఉంటే మనము 3 ట్రిలియన్లు ఉన్నాం. గతంలోనే మోదీ ప్రభుత్వము 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మనము మారాలే, అభివృద్ధి చెందాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నట్టు. 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మనము అభివృద్ధి చెందాలి. ప్రస్తుతం అయితే $3.53 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థ. వాళ్ళు 6 ఉంటే మనం 3 ఉన్నాం. దాదాపుగా వాళ్ళలో సగం జీడిపిలో, ఏది జపాన్తో పోల్చినట్టయితే. ఇక తలసరి ఆదాయం చూసినట్టయితే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్టయితే జపాన్లో ప్రతి వ్యక్తి సంవత్సరానికి $48,814 తలసరి ఆదాయం ఉందండి. $48,814 సంవత్సరానికి జపాన్ దేశంలో ప్రతి వ్యక్తి యొక్క ఆదాయము $48,814 ఉన్నట్లయితే భారతదేశంలో $2,515 ఉందండి. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. ఎక్కడ 48,000, ఎక్కడ 2,000. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అసలు వాస్తవానికి మనము అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాలు మనం 5వ స్థానానికి చేరినామంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అయిందా? ఎందుకంటే టాప్ 5లో ఉన్నాం కదా. అంటే కాలేదండి. నా చిన్నప్పటి నుంచి నేను భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుకుంటున్నాం. నేను టీచర్ అయిన తర్వాత కూడా నా స్టూడెంట్స్ కూడా భారతదేశం డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం అనే బోధిస్తున్నా. ఎప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందా అని నాతో సహా భారతీయులందరూ వేచి చూస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశంగా, డెవలప్డ్ కంట్రీగా ఎప్పుడవుతుంది అని చెప్పేసి. కానీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 5వ స్థానానికి చేరిన మనం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి ఇంకా చేరలే. అసలు వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశంగా మనము ఏ ప్రామాణికంగా చెప్పొచ్చు అంటే, ఐక్యరాజ్య సమితి వాళ్ళు, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం, వాళ్ళు ప్రతి సంవత్సరము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని, ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తారండి. ఇటీవలే ఆ రిపోర్ట్ని వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. మానవాభివృద్ధి సూచి, ఇది అన్ని రకాలైనటువంటి అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని, నాట్ ఓన్లీ జీడిపినే కాకుండా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ని కాకుండా, ఆదాయ సూచికలు, తర్వాత విద్యా సూచికలు, ఆ తర్వాత ఆరోగ్య సూచికలు, తర్వాత
లింగ వివక్షత ఉన్నటువంటి సూచికలు, తర్వాత అవినీతి, అన్ని రకాలైనటువంటి సూచికలను పరిగణలోకి తీసుకొని సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దాని ఆధారంగా ర్యాంకులు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక. ఆ సూచికలో మనము 133వ స్థానంలో ఉన్నామండి. అభివృద్ధి చెందిన దేశాల జాబితా చూసినట్టయితే, ఆ విధంగా చూసినట్టయితే దాదాపుగా ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి అనుకుంటే మనం 133వ స్థానం ఉన్నాం. జీడిపి ఆధారంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ మానవ అభివృద్ధి సూచిక ఎవరి అభివృద్ధి? మానవుల యొక్క అభివృద్ధి. కేవలం జీడిపి పెరిగినంత మాత్రాన దేశంలో అన్నీ అభివృద్ధి చెందిన మనం చెప్పుకోలేము. సో దాని ప్రకారం చూసుకుంటే మనం 133వ స్థానంలో ఉన్నాం. అదే జపాన్ అయితే టాప్ 20లో ఉందండి. 18, 19, 20 ఆ స్థానంలో ఉంటుంది. సో మనకంటే ముందు 132 దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయన్నట్టు. కాబట్టి ఇంకా మనము సాధించాల్సింది చాలా ఉంది. సాధించినాము, బట్ సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పేసి కూడా ఈ మానవాభివృద్ధి సూచిక ద్వారా మనకు అర్థమవుతుంది. మానవాభివృద్ధి సూచికలో మన స్థానం ఏంటో మన అభివృద్ధి చెబుతుంది అన్నట్టు. సో ఆ విధంగా జపాన్ దేశాన్ని చూసినట్లయితే, మరి ఎందుకు జపాను ప్రపంచంలో మానవాభివృద్ధి సూచికలో టాప్ 20లో ఉంది? తర్వాత జీడిపి వాల్యూ ప్రకారంగా చూసినట్లయితే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో బిగ్గెస్ట్ ఎకానమీలో టాప్ 3లో ఉంది. అన్ని రంగాలలో కూడా జపాను ముందుంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జపాన్కి అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి. చూసినట్టయితే జపాన్ అనేది దీవులతో కూడినటువంటి దేశం అండి. జపాను దాదాపుగా 6800 దీవులు ఉన్నాయి. చాలా చిన్న చిన్న దీవులు. అన్నీ కలిపినా కూడా మన ఉత్తరప్రదేశ్ అంతా విస్తీర్ణం ఉండదు. అదేవిధంగా ప్రధానంగా ఒక 5 దీవులు ఉంటాయి. మిగతా అన్నీ చాలా చిన్న చిన్న దీవులు. ఇక జపాన్ అనేది జియోగ్రాఫికల్గా చూసినట్లయితే మనము పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఒకటి చెప్పుకుంటాం. 9th క్లాస్లో మనకుంది. పసిఫిక్ అగ్నివలయం అంటాం. ఆ జోన్లో ఉందండి. అంటే ఆ పసిఫిక్ అగ్నివలయం అంటే ఏంటంటే అది ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా, ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్. అంటే బాగా భూకంపాలు సంభవించేటటువంటి ప్రాంతం. అగ్నిపర్వతాలు బాగా అంటే వాల్కానిక్ ఎరప్షన్స్ అంటాం కదా, అగ్నిపర్వతాలు పేలేటటువంటి అవకాశం ఉన్నటువంటి దేశం. సునామీలో రావడానికి అవకాశం ఉన్నటువంటి దేశం. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు వచ్చే దేశం ఏంటంటే జపాను. అగ్నిపర్వతాలు యాక్టివ్ వాల్కనోస్ అనేటివి, అంటే తరచుగా పేలేటటువంటి అగ్నిపర్వతాలు దాదాపు 30-40 ఉన్నాయండి జపాన్లో. అదేవిధంగా సునామీ, మనం 2011లో వచ్చినటువంటి సునామీ చూసినాము. జపాన్లో విధ్వంసం సృష్టించింది మన కళ్ళ ముందే. సో ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. జనాభా తక్కువే, భూభాగము తక్కువే, ఉన్నటువంటి భూభాగము వ్యవసాయానికి పనికిరాదు, అంత సారవంతమైనటువంటి ప్రాంతం కాదు. పోనీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుదామా అంటే అక్కడ ఖనిజ వనరులు పెద్దగా లేవు. ఖనిజ వనరులు ఉంటేనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందండి. మినరల్స్ కావాలి కదా, అవి లేవు. మరి ఈ నిరంతరం ప్రకృతి వైపరీత్యాలు జపాన్కి ఒక పరీక్ష. ఇన్ని ప్రతికూలతలను, ఇన్ని డ్రాబ్యాక్స్ని అధిగమించి జపాన్ ఏ విధంగా మరి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో చేరింది? ఇంకా చెప్పాలంటే 2వ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో 1945 ఆగస్టు నెలలో జపాన్ మీద అమెరికా వాళ్ళు హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబు విసిరినప్పుడు పెను విధ్వంసమే జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు ఏమనుకున్నట్టే ఇక జపాన్ పని అయిపోయింది, జపాను కోలుకోలేదు అని చెప్పడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధానికంటే ముందు జపాన్లో సైనిక ప్రభుత్వం ఉండేది. సైనిక ప్రభుత్వం ఏంటంటే కొంత బాగా అభివృద్ధి తీసుకొచ్చి మొత్తము 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆసియా ఖండాన్ని మొత్తాన్ని ఆక్రమించేటటువంటి లక్ష్యంతో ముందుకు తీసుకెళ్ళింది. కానీ ఎప్పుడైతే అమెరికా జపాన్ మీద అణుబాంబులు వేసిందో జపాను చిక్కి శల్యమైపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఇక అభివృద్ధి చెందడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రపంచంలో చూసినట్టయితే బాగా వెనుకబడ్డ దేశాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి, ఆ తర్వాత ఆసియా ఖండంలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండాలలోని దేశాల్లాగా ఒక అతిపేద దేశంగా జపాన్ మిగిలిపోతుంది అని నిపుణులు అంచనా వేసినారు. కానీ వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ అతి కొద్ది కాలంలోనే, కేవలం 20-30 సంవత్సరాలలోనే మళ్ళీ జపాన్ ప్రపంచంలో అగ్రదేశంగా ఆవిర్భవించింది. ఫీనిక్స్ పక్షి అంటారు చూసినారు, చనిపోయింది అనుకున్న దశలో కూడా మళ్ళీ రెక్కలు విప్పుకొని పైకి ఎగురుతుంది కదా, ఆ విధంగా జపాను పూర్తిగా దివాలా తీసినటువంటి పరిస్థితి నుంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి దిశగా, అభివృద్ధి చెందిన దేశంగా జపాన్ ఆవిర్భవించింది. ఇది ఎలా సాధ్యమైంది? ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నవి, ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి. చివరికి శాపంలాగా ప్రకృతి కూడా నిరంతరము సునామీలతోటి, అగ్నిపర్వతాలతోటి, భూకంపంతో జపాన్ని గడగడలాడిస్తున్నా కూడా వాటన్నిటిని తట్టుకొని జపాన్ ఎందుకు అంత అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఆవిర్భవించింది? ఇది తెలుసుకున్నట్టయితే ప్రపంచంలో ప్రతి దేశానికి జపాన్ అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి దేశంగా నిలుస్తుందండి. జపాన్ని మనం స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే ప్రపంచంలో ఏ దేశం కూడా పేద దేశంగా, వెనుకబడిన దేశంగా ఉండదు.
నా పరీక్షల్లో నేను చూసినట్లయితే సాధారణంగా జపాన్ యొక్క ప్రొఫైల్ని నేను బాగా పరిశీలించినప్పుడు తెలిసింది ఏంటంటే జపాన్లో వర్క్ కల్చర్ బాగుందండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్, శ్రమైక సౌందర్యము. జపాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా సరే, పని చేయటాన్ని ఒక కల్చర్గా పెట్టుకున్నారు. అది మన దేశంలో కొన్ని సామెతలు ఉంటాయి. కూర్చొని తిన్నా తరిగిపోయినటువంటి ఆస్తి ఉంది, నువ్వు పని చేయాల్సినటువంటి అవసరం ఏందిరా, నువ్వు ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఏందిరా అనేటువంటి డైలాగులు మనకాడ ఉంటాయండి. కానీ జపాన్లో అది ఉండదు. వాడికి ఎంత ఆస్తి ఉన్నా, వాడి వెనుక ఎంత అసెట్స్ సంపదలు ఉన్నా కూడా ఖచ్చితంగా పని చేయటం అనేది వాళ్ళ యొక్క సంస్కృతిలో భాగం. ఏ పనిని కావచ్చు, చేసే పని ఎలాంటిది కాదు, ఆ పనిని ఎలాగ చేసినావు అనేదే జపాన్లో ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఆదర్శం జపాన్. ఏది పని చేసేటటువంటి విధానంలో శ్రమైక సౌందర్యం, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనకాడ సమ్మె చేసినట్టయితే కార్మికులు వాళ్ళ డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటారు. సమ్మె చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు, ఆ ఫ్యాక్టరీ గేటు మూసేసి వాళ్ళు గేటు మీద కూర్చొని వాళ్ళు పనిలోకి పోరు, వేరే వాళ్ళని పనిలోకి రానియరు వాళ్ళ డిమాండ్లు నెరవేరేంత వరకు. ఇది సమ్మె అంట మనకాడ. కానీ జపాన్లో సమ్మె అనేది డిఫరెంట్గా ఉంటుందండి. జపాన్లో కార్మికులు సమ్మె చేయాలనుకున్నప్పుడు, తమ యజమానికి తమ నిరసనను తెలియజేయాలనుకున్నప్పుడు వాళ్ళు కంటిన్యూగా పనిచేస్తారండి. షిఫ్ట్ దిగరు. సాధారణంగా ఏంటంటే ఫ్యాక్టరీలలో 24 గంటలు ఫ్యాక్టరీ రన్ అవుతుందండి, వర్క్ జరుగుతుంది. షిఫ్ట్ వైజ్గా లేబర్ మారుతుంటుంటారు. 8 గంటలకు ఒకసారి మారాలి కదా, 8 3 24, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని. ఒక షిఫ్ట్ అయిపోతే వాళ్ళు దిగితే వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు డ్యూటీ ఎక్కుతారు. బట్ వీళ్ళు ఏంటంటే సమ్మె చేయాలనుకున్నప్పుడు, నిరసన తెలియజేయాలనుకున్నప్పుడు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు. వర్క్ చేయటం ద్వారా అంటే ఏంది, తాము నిరసన తెలియజేయటం అనేది దేశానికి ఆటంకం కాకూడదు, అభివృద్ధికి ఆటంకం కాకూడదు అనేది వాళ్ళ యొక్క మోటో, వాళ్ళ యొక్క లక్ష్యం. సో ఆ విధంగా కంటిన్యూగా పనిచేస్తూనే తమ నిరసనను వ్యక్తం చేస్తారు. అది జపాన్లో. అంటే ఏంది, జపాన్లో వర్క్ కల్చర్ అట్లా ఉన్నది. అదేవిధంగా జపాన్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేదనుకున్నాం కదా, ఎందుకంటే సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాలు లేవు. జపాన్లో ఏ ప్రాంతం చూసినా కూడా సముద్రానికి 50 కిలోమీటర్ల లోపే దూరం ఉంటుందండి. సో కాబట్టి పొడవైనటువంటి నదులు ఏర్పడటానికి, ఆ నదులు డెల్టాలను ఏర్పరచడానికి ఆస్కారం లేదు. ఎత్తైనటువంటి కొండలు, గుట్టలు, లోయలతో కూడుకున్నటువంటి ప్రాంతము వ్యవసాయానికి పనికిరాదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఖనిజ వనరులు లేవు. అంటే ఐరన్ ఓర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, అలాంటి ఖనిజాలు దొరికేటటువంటి ప్రాంతం కూడా కాదు. మరి వాళ్ళు అభివృద్ధి ఎలా సాధించారు అంటే టెక్నాలజీ మీద వాళ్ళు బాగా డిపెండ్ అయినారండి. అద్భుతమైనటువంటి టెక్నాలజీని ప్రపంచానికి అందిస్తున్నారు జపాన్ వాళ్ళు. కొత్త కొత్త టెక్నాలజీని, ఇన్నోవేషన్ కనుక్కోవటము, రోబోటిక్స్, రోబోలు తయారు ఉంటుంది కదండి, రోబో టెక్నాలజీ అనేది జపాన్లో ఉన్నంతగా ఏ దేశంలో లేదు. అద్భుతమైనటువంటి రోబోలను తయారు చేసి అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది జపాన్. ఈవెన్ జపాన్లో, అమెరికాలో దొరికేటటువంటి వస్తువులలో ఎక్కువ భాగం జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నాయండి. సోనీ కంపెనీ మనకు తెలుసుగా, మనందరికీ తెలుసు కదా సోనీ కంపెనీ అనేది జపాన్ అండి. సో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, రోబోటిక్స్, వీటన్నిటిలో జపాను అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. అంటే వాళ్ళకి ఏవైతే ప్రతికూలతలు ఉన్నాయో వాటిని అధిగమించడం కోసం వాళ్ళు వేరే రంగాల వైపు చూసినారండి. ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త వస్తువు తయారైనా జపాన్ వాళ్ళు దాన్ని అట్లనే అడాప్ట్ చేసుకోరు. దాన్ని ఒకసారి పరిశీలించి దీన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేయగలుగుతాం, దీన్ని ఇంకా వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు కదా. ఇప్పుడు కంపెనీలకి R&D విభాగాలు ఉంటాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ అనేటివి. సో అవి జపాన్లో ప్రతి కంపెనీకి ఉండి ఉన్నటువంటి దాన్ని ఇంకా మెరుగ్గా ఎలా తయారు చేయగలుగుతాము, ఇంకా టెక్నాలజీని పెంచి దీన్ని ఇంకంత మెరుగ్గా మనము మార్చగలుగుతాము అనేది జపాన్లో అద్భుతమైనటువంటి టెక్నాలజీని వాళ్ళు రూపొందించడం అనేది జరిగింది. ఆ టెక్నాలజీని రూపొందించి ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, రోబోలు కావచ్చు, వాటన్నిటిని ప్రపంచానికి ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి ఆ దేశము అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఖనిజ వనరులు లేవనుకున్నాం కదా, భారతదేశం లాంటి దేశాల నుంచి ముడి సరుకును తీసుకుపోతుందండి. ఐరన్ ఓర్, ఇనుపరజనం అనేది మన విశాఖపట్నం ఓడరేవు నుంచి కూడా జపాన్కి చాలా ఎగుమతి చేస్తుంటాం ఓడల ద్వారా. అంటే ఆ ఖనిజ వనరులు లేకున్నా విదేశాల నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళు ప్రాసెస్ చేసుకొని అక్కడ వాళ్ళు అభివృద్ధి సాధించడం అనేది జరుగుతుంది. వ్యవసాయంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేకున్నా మిగతా రంగాల మీద వాళ్ళు దృష్టి పెట్టి, మనం హీరో హోండా కంపెనీ మొన్నటిదాకా చూసినాం. సరే ఇప్పుడంటే డివైడ్ అయిందనుకోండి. హీరో హోండా కంపెనీ ఏంది, హీరో కంపెనీ ఇండియాది, హోండా కంపెనీ జపాన్ది. జపాన్ వాళ్ళది టెక్నాలజీ, మెటీరియల్ మంది. చూడండి, మెటీరియల్ మంది, టెక్నాలజీ వాళ్ళది. సో కొలాబరేషన్ కంపెనీ ఏర్పడింది హీరో హోండా అని చెప్పేసి. కేవలం టెక్నాలజీని వాళ్ళు అందించినందుక వాళ్ళు 50% షేర్ వాళ్ళకి వచ్చింది. ఎంత లాభం. సో ఆ విధంగా చాలా కవాసాకి అని చెప్పేసి అప్పట్లో మనకి ఆటోమొబైల్ ఉండేది. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, ఆ తర్వాత రోబోటిక్స్ కానీ, కంప్యూటర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇలా
టెక్నాలజీ పరంగా జపాను అద్భుతమైనటువంటి మిగతా దేశాలకు అందనంత ఎత్తులో ఉంటూ మరి జపాను చాలా అభివృద్ధి సాధించడం అనేది జరిగింది. హిరోషిమా నాగసాకి నగరాల మీద అణుబాంబు దాడి జరిగిందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇక అక్కడ ఇప్పటికీ గడ్డి పూస కూడా మొలవట్లేదండి, అంత ఎఫెక్ట్ ఉంది. అయినా కూడా ఏంది వాళ్ళు గడ్డిపోచ మొలకపోతే ఏంది అని అద్భుతంగా పారిశ్రామికంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించినారు. హిరోషిమా నాగసాకి నగరాలు ఇప్పుడు ప్రపంచంలో అద్భుతమైనటువంటి నగరాలు. ఒక రకంగా చెప్పుకోవాలంటే జపాన్లో పర్యాటక ప్రాంతాల్లో ఆ రెండు ఉన్నాయి, హిరోషిమా నాగసాకి ప్రాంతాలు. ఎందుకు పనికిరాదు అయిపోయింది. మన కాంగో దేశం అని చెప్పుకుంటూ చూసినారు, ఆఫ్రికా ఖండంలో రువాండా, కాంగో లాంటి బాగా వెనుకబడ్డ ప్రాంతాలు చూసినారు. ఆ విధంగా అవుతుంది అనుకున్న జపాను ఇప్పుడు ప్రపంచం మొత్తంలోనే అబ్బురపరిచేటటువంటి అభివృద్ధిని సాధించింది. సో ప్రధానంగా నా పరిశీలనలోకి వచ్చింది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, అంటే పని సంస్కృతి ఒకటి, టెక్నాలజీని వాళ్ళు వినూత్నమైనటువంటి రీతిలో ఆవిష్కరించడము, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత రోబోటిక్స్, ఇలాంటి రంగాలలో వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం ద్వారా ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో జపాన్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను మీకు, భారతదేశంతో పోలిస్తే ఏ రకంగానూ జపాన్కి అడ్వాంటేజ్ లేదు. భారతదేశంలో అద్భుతమైనటువంటి సిరి సంపదలు, అంటే ఖనిజ వనరులు ఉన్నాయి, సస్యశ్యామలమైనటువంటి నేలలు ఉన్నాయి, అంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడానికి జీవనదులు ఉన్నాయి. అలాంటి జీవనదులు జపాన్కి లేవు, సస్యశ్యామల ప్రాంతం లేదు, ఖనిజ వనరులు లేవు. అయినా కూడా ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా దేవుడు ఆ జపాన్కి శాపంలాగా ఇచ్చిండేమో అన్నట్టుగా ఉన్నప్పటికీ ఆ శాపాన్ని అధిగమించి ఉన్నదాన్నే వాళ్ళు వరంగా మార్చుకొని అభివృద్ధి సాధించారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అంటే ఒక రకంగా జపాన్ అనేది జీరో నుంచి ఇప్పుడు అత్యున్నత శిఖరాలకు చేరింది. ఒకప్పుడు జీరో, హిరోషిమా నాగసాకి నగరాల మీద అనుభవం పడిన తర్వాత జీరో అనుకున్నారు. బట్ ఇప్పుడు అన్ని దేశాలకు ఆదర్శప్రాయమైనటువంటి దేశంగా చెప్పుకోవచ్చు. ఇండియా లాంటి దేశాలు జపాన్ని స్ఫూర్తిగా తీసుకొని వర్క్ కల్చర్ని పెంపొందించుకొని టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించినట్లయితే సమీప భవిష్యత్తులో మనం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపొందడానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశమే కాదు, మిగతా దేశాలన్నీ కూడా జపాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకున్నట్లయితే ప్రపంచంలో వెనుకబడ్డ దేశాలు అనేటివి ఉండవు అనేది నా అభిప్రాయం. సో ఇదండి ఈరోజు టాపిక్. జపాన్ ఏ విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి దేశంగా అవతరించింది అనేది ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.